తిరుపతి బీజేపీ మాజీ ఎంపీ వెంకటస్వామి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. 1999 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున వెంకటస్వామి పోటీ చేసి గెలుపొందారు. ఆయన 5 ఏళ్ల పాటు ఎంపీగా విధులు నిర్వహించారు. 2012 సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ వెంకటస్వామి తన ఎంపీ నిధులతో తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలా హర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎన్ వెంకటస్వామి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తిరుపతి అభివృద్ధికి వెంకటస్వామి గారి కృషి ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా తిరుపతి నగరం నుంచి గ్రామ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు. అలాగే తిరుపతిలో తాగునీటి సౌకర్యానికి కానీ, ముఖ్యంగా ప్రయాణికులు వేచి ఉండే చోట బస్ షెల్టర్లకు కానీ, అదేవిధంగా శ్మశాన వాటికల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.